హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే హీప్ సార్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో నేను మీకు క్విక్ సార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో క్విక్ సార్ట్ గురించి మీకు ఒక ఇంట్రోలో ఇవ్వాలంటే ఇట్ ఫాలోస్ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్. అండ్ మనం మెర్జ్ సార్టింగ్లో కానీ క్విక్ సార్టింగ్లో కానీ ఈ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇంకా సోది లేకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడు? 12, 4, 21, 30, 25, 17, 5, 8. సో మనం క్విక్ సార్టింగ్లో ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, ఈ నెంబర్ ఫస్ట్ 1 నెంబర్ ఏదైతే ఉందో దీన్ని పైవోట్ అంటాం, ఓకేనా? ఇందులో 12 అనేది పైవోట్ ఎలిమెంట్, పైవోట్ పైవోట్ ఎలిమెంట్, ఓకేనా? అండ్ దీని హైరార్కీ ఎలా ఉంటుందంటే, ఓకేనా, పార్టీషన్ 1, పార్టీషన్ 2, ఓకేనా? ఇక్కడ పైవోట్ అనేది 12 అనుకోండి. సో ఇది మనకి హైరార్కీ అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇచ్చిన ఇలా నెంబర్స్లో ఫస్ట్ దాన్ని మనం పైవోట్ ఎలిమెంట్ కింద తీసుకుంటాం, ఓకేనా? అండ్ మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఈ పైవోట్కి లెస్సర్ నెంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఓకేనా? గ్రేటర్ నెంబర్స్ అన్ని రైట్ సైడ్ ఉండాలి, ఓకేనా? ఈ పైవోట్కి లెస్సర్ నెంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉండాలి, గ్రేటర్ నెంబర్స్ అన్ని రైట్ సైడ్లో ఉండాలి ఆఫ్ పైవోట్. సో దిస్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ క్విక్ సార్టింగ్. నోట్ చేసుకోండి, బోర్డ్ డ్రాప్ చేస్తా. ఇక్కడ ఎలా చేస్తామంటే, ఈ 12ని కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలంటే, ఈ 12 పైవోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ పైవోట్ ఎలిమెంట్ని ఈ డైరెక్షన్లో కంపేర్ చేసేటప్పుడు గ్రేటర్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. గ్రేటర్ నెంబర్ దెన్ పైవోట్, ఓకేనా? అండ్ పైవోట్ని ఇలా రైట్ సైడ్ నుంచి కంపేర్ చేసేటప్పుడు లెస్సర్ దెన్ పైవోట్, ఓకేనా? అండ్ ఇది లెఫ్ట్ అని తీసుకుంటాం, ఇది రైట్, ఓకేనా? సో ఫస్ట్ 12 కన్నా మనం ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ అవుదాం, ఓకేనా? 12 కన్నా గ్రేటర్ ఏముంది? 12 కన్నా 4 లెస్సర్ అండ్ 21 అనేది గ్రేటర్. సో ఇది నాకు లెఫ్ట్, ఓకేనా? అండ్ 12 ఇది పైవోట్ ఎలిమెంట్, ఓకేనా? సో ఇక్కడ పైవోట్ కన్నా లెస్సర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ నుంచి గ్రేటర్, ఇటు సైడ్ నుంచి లెస్సర్, ఓకేనా? 12 కన్నా 8 అనేది లెస్సర్ కాబట్టి ఇది రైట్. సో లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు ఈ 21 అండ్ 8ని స్వాప్ చేయాలి. స్వాప్ అంటే ఈ 21 ప్లస్ 8 ప్లేస్లో 21 అని ప్లేస్ చేయాలి, ఓకేనా? అంటే 12, 4, 8, 30 మిగతా నెంబర్స్ అన్ని సేమ్ ఉంటాయి. 25, 17, 5, 21 కనిపిస్తుందా? 21. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి. 21 కన్నా గ్రేటర్ 12, 4 లెస్సర్, 8 లెస్సర్, 30 గ్రేటర్. సో ఇది లెఫ్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి? 21 12 కన్నా గ్రేటర్, 5 అనేది లెస్సర్. సో నేను ఇక్కడ రైట్ తీసుకుంటా. సో లెఫ్ట్ రైట్ ఉంది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ రైట్ని స్వాప్ చేయాలి, స్వాప్ దెమ్. ఎప్పుడైతే ఆర్డర్ రివర్స్లో ఉంటుందో అప్పుడు ఏం చేయాలంటే పైవోట్ అండ్ రైట్ ఎలిమెంట్
ఓకేనా. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ రైట్ ఉన్నటప్పుడు ఆ రెండు నెంబర్స్ని స్వాప్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడైతే ఆర్డర్ లెఫ్ట్ రైట్ చేంజ్ అవుద్దో అప్పుడు పైవోట్ అండ్ రైట్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. ఓకేనా, టు గెట్ ద హైరార్కీ ఆఫ్ క్విక్ సార్టింగ్. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంది, ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని స్వాప్ చేయాలి. ఓకేనా. ఏంటి 12, 4, 8, 5, 25, 17, 30, 21. ఓకేనా. ఇప్పుడేంటి 12 కన్నా గ్రేటర్ ఉంది. 12, 4 లెసర్, 8 లెసర్, 5 లెసర్, 12 కన్నా 25 అనేది గ్రేటర్. సో ఇక్కడ లెఫ్ట్. సో నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలి, 12 కన్నా లెసర్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 21 గ్రేటర్, 30 గ్రేటర్, 17 గ్రేటర్, 5 అనేది లెసర్. సో నేను ఏం చెప్పాను, లెఫ్ట్ రైట్ ఉండేటప్పుడు జస్ట్ ఆ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేయాలి. కానీ రైట్ లెఫ్ట్ ఉండేటప్పుడు ఏం చేయాలి, పైవోట్ అండ్ రైట్ ఎలిమెంట్ని స్వాప్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేయాలి, 12 అండ్ 5ని స్వాప్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి 5, 4, 8, 12, 25, 17, 30, 21. సో ఇప్పుడు మనకి హైరార్కీ అనేది వచ్చేసింది అనమాట. ఎలా అంటే నేను ఇందాక మీకు చెప్పానుగా, సో ఇది పైవోట్ అయితే ఇక్కడ ఏంటి మనకి ఇది పైవోట్. ఓకేనా. హైరార్కీ ఇందాక చెప్పాను కదా, అది ఒకసారి రీకాల్ చేసుకోండి. పైవోట్ కన్నా లెసర్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, పైవోట్ కన్నా గ్రేటర్ అన్ని రైట్ సైడ్లో ఉన్నాయి. సో ఇది పైవోట్ అయితే ఇది పార్టీషన్ 1, ఇది పార్టీషన్ 1 అండ్ ఇది పార్టీషన్ 2. ఓకేనా. సో ఇది P1 అండ్ P2. సో ఇది హైరార్కీ అనమాట. సో మనం దీన్ని దీంట్లో కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. అండ్ నోట్ చేసుకోండి, బోర్డ్ డ్రాప్ చేస్తా. మీకు డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పాను కదా, ఆ డివైడ్ అండ్ కాంకర్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుద్ది. ఓకేనా. ఇక్కడ ఎలా అప్లై చేస్తామంటే దీన్ని పార్టీషన్ 1గా అండ్ దీన్ని పార్టీషన్ 2గా డివైడ్ చేస్తాం. ఓకేనా. డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ అండ్ కాంకర్, ఫస్ట్ డివైడ్ చేసి లాస్ట్లో కలుపుతాం. ఓకేనా. పార్టీషన్ 1 ఏంటి 5, 4, 8. ఓకేనా. అండ్ పార్టీషన్ 2 ఏంటి, పార్టీషన్ 2 ఏంటి 25, 17, 30, 21. ఓకేనా. సో పార్టీషన్ 1 మీకు స్టార్టింగ్ గుర్తుంది కదా, డివైడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు 5 కన్నా గ్రేటర్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో 5 కన్నా గ్రేటర్ 8 కాబట్టి ఇది లెఫ్ట్ అని తీసుకున్నా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు 5 కన్నా లెసర్ తీసుకోవాలి. సో 4 అనేది 5 కన్నా లెసర్ కాబట్టి ఇది తీసుకున్నా. నాకు రైట్ లెఫ్ట్ ఉంది. ఓకేనా. రైట్ లెఫ్ట్ ఉంటే ఏం చేయాలి, పైవోట్ని రైట్తో స్వాప్ చేయాలి. ఓకేనా. అంటే 4, 5, 8 ఇది P1 కంప్లీటెడ్. ఓకేనా. నెక్స్ట్ పార్టీషన్ 2లో ఏం చేస్తాం, పైవోట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ ఏముంది 30, ఇది లెఫ్ట్. ఓకేనా. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, లెసర్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 25 కన్నా 21 అనేది లెసర్ కాబట్టి ఇది రైట్గా తీసుకున్నాం. సో లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండింటిని స్వాప్ చేస్తాం. ఓకేనా. సో 25, 17, 21, 30. ఇప్పుడు మళ్ళా 25 పైవోట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ ఏముంది 30, అంటే ఇది లెఫ్ట్. 25 కన్నా లెసర్, సో 21 అనేది 25 కన్నా లెసర్ కాబట్టి సో రైట్ లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, రైట్ని పైవోట్తో స్వాప్ చేస్తాం.
అర్థమైందా లేదో? ఓకేనా? సో ఏం చేస్తామంటే 21, 17, 25, 30. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇదేంటి పైవోట్ కన్నా గ్రేటర్ ఏంటి 25, ఇది లెఫ్ట్. పైవోట్ కన్నా లెస్సర్ ఏంటి ఇది. సో ఇది రైట్. సో రైట్ లెఫ్ట్ కాబట్టి పైవోట్ని రైట్ని స్వాప్ చేస్తా. సో ఏంటి 17, 21, 25, 30. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది కాబట్టి మనకి పార్టీషన్ 2 కంప్లీటెడ్. ఓకేనా? సో నోట్ చేసుకోండి, రబ్ చేస్తాను. సో ఇప్పుడేంటి నాకు క్విక్ సార్ట్ ఈక్వల్స్ టు P1 ప్లస్ పైవోట్ ప్లస్ P2. ఓకేనా? సో ఇది P1, పైవోట్ ఏంటి 12. సో P1 ఏంటి మనకి 4, సో P1 ఏంటి మనకి 4, 5, 8. P1 ప్లస్ P అంటే పైవోట్. ఓకేనా? పైవోట్ ఏంటి 12. ఇప్పుడు P2 అంటే ఏంటి 17, 21, 25, 30. సో ఫైనల్ కదా. సో చూస్తున్నారు కదా. సో ఇది మనకి ఫైనల్ సార్టెడ్ అరే యూజింగ్ క్విక్ సార్టింగ్ అనమాట. సో మీకు ఓవరాల్గా చెప్తాను. స్టార్టింగ్ మనకి ఒక అరే ఇస్తాడు, అరేలో ఎలిమెంట్స్ అన్ని మిక్స్డ్లో ఉంటాయి. సో మనం దాన్ని క్విక్ సార్టింగ్ హైరార్కీలోకి తీసుకొని వచ్చి డివైడ్ చేయాలి. పార్టీషన్ 1, పార్టీషన్ 2 కింద. పార్టీషన్ 1కి మళ్ళీ మనం క్విక్ సార్ట్ అప్లై చేస్తాం, పార్టీషన్ 2కి క్విక్ సార్టింగ్ అప్లై చేస్తాం. లాస్ట్లో మనం ఏం చేస్తాం, P1 అండ్ P2ని పైవోట్తో మెర్జ్ చేస్తాం. సో డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ అర్థమైంది కదా. సో లాస్ట్లో మనకి ఫైనల్ సార్టెడ్ అరే మొత్తం అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకేనా? ఏంటి అసెండింగ్ ఆర్డర్. సో ఈ వీడియోకి అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.